ఏపీ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్కి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ అయితే డిస్ట్రిక్ట్ వైజ్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఈ క్యాండిడేట్స్ అయితే ఏపీ పాలిసెట్ అడ్మిషన్ అయితే తీసుకుంటారో హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఏ విధంగా చూస్ చేసుకోవాలి అండ్ ర్యాంక్ వైజ్గా మనకి డీటెయిల్గా డేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అవి కూడా మీకు క్లియర్ అయితే చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ పాలిసెట్ A to Z కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఛానల్లో వెంటనే మీరు తెలుసుకోవచ్చు. అయితే మనకి పాలిసెట్కి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకి ఇక్కడ చూసుకోవచ్చు డీటెయిల్గా లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఎప్పుడైతే ఈ యొక్క ఫీజు పేమెంట్ చేసుకుంటారో ఫీజు పేమెంట్ టైంలో హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకోండి అని చెప్తుంది. మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోండి. ముందు ఈ PDF ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటాను. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి అడ్రస్ ప్రొవైడ్ చేశారు, హెల్ప్ లైన్ సెంటర్ చేశారు. మీరు హెల్ప్ లైన్ సెంటర్ ఇచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్యారీ చేసుకొని అక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో హెల్ప్ లైన్ సెంటర్ పెట్టేసాం తర్వాత మేము వెళ్ళం అనేది కుదరదు, మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి హెల్ప్ లైన్ సెంటర్ కోడ్ ఇచ్చారు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇవన్నీ కూడా మనకి టోటల్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి అన్నీ కలిపి 49 హెల్ప్ లైన్ సెంటర్స్ అని అయితే ప్రొవైడ్ చేశారు. ఓకేనా? ఈ 49లోనే మీరు ఏదొక్క హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకొని ఒకటైతే అందులో మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకుంటారు. ఓకేనా? డాక్యుమెంట్స్కి సంబంధించి ఏమేమి కావాలనేది ఆల్రెడీ వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అది చెక్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇవన్నీ స్క్రోల్ ఆన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్కువ మందికి ఒక డౌట్ ఉంటుంది, బ్రదర్ మాకు ఈ యొక్క ర్యాంక్ వచ్చింది, ఈ ర్యాంక్లో వెళ్ళాలా ఇది అనేది. ఇక్కడ మనకి ర్యాంక్ వైజ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి ర్యాంక్ వైజ్ నేమ్ ఆఫ్ ద హెల్ప్ లైన్ సెంటర్ ఉంది, రిపోర్టింగ్ టైం చూసుకోవచ్చు. మనకి 2 విధాలుగా రిపోర్టింగ్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఉదయం 9 గంటలకు వెళ్ళిన వాళ్ళు అంటే మార్నింగ్ 9 కల్లా రిపోర్ట్ చేసుకోండి. లేదు మేము మధ్యాహ్నం వెళ్తాము అంటే ఉదయం 10 గంటలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, 11కు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాకపోతే మార్నింగ్ అటెండ్ అయిన వాళ్ళకి మార్నింగ్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్నూన్ ఎవరైతే ఒకవేళ 10, 11 ఇలా అటెండ్ అయిన వాళ్ళకి 1 PM నుంచి రిపోర్టింగ్ అగైన్ స్టార్ట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్ నుంచి మనకి ఉదయం 9 గంటలకు ఒక రిపోర్టింగ్, 1 గంటకు ఒక రిపోర్టింగ్. అంటే దీన్ని బట్టి మీరు మార్నింగ్ అయినా మార్నింగ్ ఉన్న వాళ్ళు మార్నింగ్ వెళ్ళొచ్చు, ఆఫ్టర్నూన్ అంటే మీకు ఆ ర్యాంక్ బట్టి ఉదయం అవ్వలేని సందర్భంలో అంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి టైం సరిపోదు కాబట్టి ఆఫ్టర్నూన్ అయినా కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి ర్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఇక్కడ జూన్ 21న చూసుకోవచ్చు ర్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళంలో చూసుకోవచ్చు ఫస్ట్ ర్యాంక్ నుంచి 7,500 ఇలా మీకు అనమాట. ఇక్కడే ఉన్న పాలిటెక్నిక్ అనేది కాదు, ఏ పాలిటెక్నిక్లో అయినా 21 నుంచి ఫస్ట్ ర్యాంక్ నుంచి 7,500 ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మన ఫస్ట్ ర్యాంక్ ఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయినా. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు 22వ తారీఖు నుంచి 15,001 నుంచి 23,500, 23 జూన్ నుంచి 32,001 నుంచి 41,000 అండ్ 24 జూన్ నుంచి 50,001 నుంచి 59,000 అండ్ మనకి 25 జూన్ నుంచి 68,001 నుంచి 77,000, 26 జూన్ నుంచి 86,001 నుంచి 95,000, 27 మనకి ఇక్కడ చూసుకోవచ్చు 1,04,001 నుంచి 1,12,000 అండ్ 28 చూసుకోవచ్చు ఇంకా మనకి 1,00,000 ఇంకా అబోవ్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ప్రొవైడ్ చేశారు. ఓకేనా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? లాస్ట్ ర్యాంక్ ఇక్కడ మీకు ఏదైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెంటర్కి సంబంధించి ఈ యొక్క హెల్ప్ లైన్ ఏదైతే ఈ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత రిపోర్టింగ్ చెక్ చేసుకోండి. మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నారా, ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకుంటున్నారా, ఇది చూస్ చేసుకున్న తర్వాత మీకు ఏ ర్యాంకులకు బట్టి మనకు ప్రొవైడ్ చేశారు ఈ ర్యాంక్ బట్టి మీరు వెళ్ళి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారు. వెరిఫికేషన్ కంప్లీట్ టైంలో మీకు ICR ఫామ్ అనేది ఒకటి ఇస్తారనమాట. అందులో మీ డీటెయిల్స్ ర్యాంక్స్ ఏవైతే మీ యొక్క ఈ డాక్యుమెంట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు క్యారీ చేయాలి. లైక్ ఏపీ పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, అలాగే మీరు ఏపీ పాలిసెట్కి సంబంధించి ఫీజు ఏదైతే పేమెంట్ చేస్తారో రిజిస్ట్రేషన్లో ఆ ఫీజు పేమెంట్, SSCR ఈక్వలెంట్ మార్క్స్ మెమో, 4th నుంచి 10th క్లాసు, ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ కానీ ఉన్నట్టయితే అప్లికేబుల్ అది అనమాట. నెక్స్ట్ ఈ OC వాళ్ళకి ఈడబ్ల్యూ ఎకనామికల్ వీకర్ సెక్షన్, లోకల్ స్టాట్ అంటే తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సంబంధించి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు క్యారీ చేయాలి. ఒరిజినల్ అండ్ 2 సెట్లు జెరాక్స్ కాపీస్ అనమాట. ఓకేనా? సో ఇందులో ఏ డాక్యుమెంట్ మీరు మిస్ అయినా కూడా మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళడం మర్చిపోవద్దు. పర్లేదు, ప్రాబ్లం లేదు. లేని వాటికి మనకి నాట్ గివెన్ డేటా అండ్ నాట్ మెన్షన్ వాళ్ళైతే మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ మీకు టైమింగ్, డేట్ ఇవన్నీ కూడా మీరు కన్ఫర్మ్ చేసుకొని మీరు ఏదైతే ఇక్కడ చూసుకోవచ్చు మీ ర్యాంక్ పెట్టి మీరు వెళ్ళి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారు. మనకు మార్నింగ్ అనేది కాదు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 విధాలుగా మనకి వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా ఈ యొక్క హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకా డాక్యుమెంట్స్కి సంబంధించి ఇంకేమైనా మీకు తెలియకపోయినా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫర్దర్ వీడియోలో కూడా ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైనా బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.